ఏమిటి? ఏమైంది? యాక్సిడెంట్ అయింది. ఎప్పుడయింది? ఎప్పుడో అయింది. మరి అయితే ఇప్పుడు దాకా నేనేం చేస్తున్నాను? ఏంటో మీలో మీరు పాడేసుకుంటున్నారు. నాలో నేనా? మీతో కలిపి కదా డ్యూట్ పాడింది. డ్యూయట్టా? అదంతా నాకేం తెలీదు. ముందు మీ కార్ సంగతి చూసుకోండి. బాయ్. బ్యూటీ క్వీన్ బామా 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 ఏమే ఏమే. ఆడపిల్ల నిలబడ్డారా? కూర్చోండి 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 కూర్చోండి. నేనేమి అనుకోను. ఎలా ఉన్నారు? బాగున్నారా? బానే ఉన్నారు. భామ లేదా? స్నానం చేస్తుందేమో. భామకి మీరు పర్లేదు పర్లేదు పర్లేదు, నేను అర్థం చేసుకోగలను. మీకేం పర్లేదు. ఏం తీసుకుంటారు? బాడీకి బాగా వేడెక్కాలంటే హాటే కరెక్ట్. ఇప్పుడే వస్తాను. తీసుకోండి, మొహాట పడకండి, తీసుకోండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? నేనే స్వయంగా నా చేతులతో కలిపా కాఫీ. తాగండి, పర్లేదు తాగండి. అవును, ఇందాక నుంచి నేను ఒక్కడనే వాగుతున్నాను. మీరు ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. తెలుగు రాదా? ఓ, ఇంగ్లీష్ మీడియం. నెవర్ మైండ్, ఐ కెన్ మేనేజ్. ఏమిటి, భయపడ్డారా? ఓ భామా, కమాన్ 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 కమాన్. భామా, నీ ఫ్రెండ్ ఎలా రిసీవ్ చేసుకున్నాను చూసావా? హౌ ఇస్ మై ట్రీట్మెంట్? ఆ పిల్ల ఎవరో మీకు తెలుసా? నీ ఫ్రెండ్ కాదు. మరి? మన ఇంట్లో కొత్తగా చేరిన పని మనిషి. పని మనిషా? నువ్వు లోపలికెళ్ళు. వెళ్ళా. నువ్వు తీసుకో. చీర కనిపిస్తే చాలు ఒంటికి చుట్టేసుకోవడమేనా? పని మనిషి కూడా ఇంత అందంగా ఉంటారు నాకేం తెలుసు. సిగ్గు లేకపోతే సరి. లేదుగా. హాయ్ రవి, రా 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 రా. అవును, ఏమిటి వాయిస్? సడన్ అటాక్. ఎంత స్నేహితుడింటికైనా ఇలా సడన్ అటాక్ ఇస్తే థ్రిల్ ఉంటుందిరా. ఏమా, బాగున్నావా? బాగున్నా అన్నయ్య. ఈ మధ్య అసలు మా ఇంటికే రావడం లేదు. ఎక్కడమ్మా? కేసులు, ఖైదీలు, కోర్టులు, వాయిదాలు, ఇవే మాకు స్నేహితులైనా బంధువులైనా. సర్లేరా. ఏమిటి మీ అన్నయ్యతో కబుర్లేనా? కాఫీ ఇచ్చేదేమైనా ఉందా? అడ్డమైన పని మనుషులకి స్వయంగా కాఫీ కలిపి ఇవ్వగలేంది మా అన్నయ్య కూడా మీరే కాఫీ తేవచ్చుగా. ఆ పని మనుషులు ఆడవాళ్ళ ఉంటారమ్మా, లేకపోతే వాడి చేతులతో ఎందుకు కాఫీ ఇస్తారు? కరెక్ట్ గా చెప్పావన్నయ్య. చెప్తాడు, పోలీసు బుర్ర కదా. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. అలాగే అలాగే. అవునరా, ఇప్పుడు సామాన్యంగా మీ దగ్గరికి వచ్చే కేసుల్లో ఆడపిల్లల కేసులు కూడా ఉంటాయి కదా. అందులో ఎవరైనా ఆడపిల్లలు ఉంటే పరిచయం చేస్తావేమో అని సరదాగా అడిగామండి. అప్పుడే వచ్చేసారా? లేదు, అరగంట క్రితం వచ్చి నువ్వు బొట్టు పెట్టి దండేస్తావని వెయిట్ చేస్తున్నా. అలా చేసేది చచ్చిపోయినట్టు కదండి. అప్పుడే నేను చచ్చిపోవాలని ఫిక్స్ అయిపోయావే? అంటే ఆ పాలోడు అంతగా నచ్చేసాడా నీకు? అవేం మాటలండి? ఓహో, పాలోడు కూడా నచ్చలేదా? అంటే నీకోసం రుతిక్ రోషన్ వస్తాడు. ఉండు ఫోన్ చేస్తా. చిచి ఏంటండి? రుతిక్ రోషన్ కూడా నీ స్టాండర్డ్ కదా. మరి నీకు నేను ఎలా నచ్చానే? అది చూడకే బుక్. నేను నీకు ఎలా నచ్చా? ప్రతి భార్యకి తన భర్త రితిక్ రోషన్ లానే కనపడతారండి.